Stones identification, village boundary and village bijunction boundaries, trijunctions, ఖండం బౌండరీస్ వీటిపైన మీ హద్దురాళ్ళ పైన కూడా కొన్ని సింబల్స్ ఇచ్చుంటాయి. రాళ్ళ పైన కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు ఏంటి? ఆ గుర్తులు ఎందుకు ఇవ్వడం జరిగింది? ఆ గుర్తులు ఎలా ఉంటాయి? వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ని లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో నన్ను అడగచ్చు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే విలేజ్ ట్రైజంక్షన్, విలేజ్ బైజంక్షన్, ఇలా మన విలేజ్ బౌండరీస్కి, ఇప్పుడు ఇది విలేజ్ బౌండరీ అయితే ఈ విలేజ్ బౌండరీకి ఇక్కడ స్టోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 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 ఇవన్నీ స్టోన్స్ అన్నమాట. ఇది ఈ స్టోను, ఇది ఆ స్టోను అని ఎలా గుర్తుపెట్టాలి అంటే వాటికి కొన్ని నేమ్స్ ఏ క్లాస్ అండ్ బి క్లాస్తోని నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విలేజ్ ట్రైజంక్షన్ అని ఉంది. ఈ విలేజ్ ట్రైజంక్షన్ అని మనం ఎలా గుర్తుపెట్టాలంటే స్టోన్ పైన ఇలా ఒక గుర్తుని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎక్కడైనా కనుక మీ స్టోన్ పైన ఇలా సింబల్ ఉంటే దీన్ని విలేజ్ ట్రైజంక్షన్ అంటాం. అంటే ఇది ఒక విలేజ్ బౌండరీ. ఈ విలేజ్ బౌండరీలో ఇలా ఒక విలేజ్ కనెక్ట్ అయింది, ఇలా ఒక విలేజ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇది ఒక బౌండరీ అండ్ ఇది ఒక బౌండరీ అండ్ ఇది ఒక బౌండరీ కదా. టోటల్గా ఇది ఒక విలేజ్ ట్రై జంక్షన్ అయింది. ఈ ట్రై జంక్షన్ దగ్గర ఇలా ఒక ట్రయాంగిల్ అండ్ లోపల ఒక డాట్తోని ఇలా ఇక్కడ మెన్షన్ చేసిందంటే అది విలేజ్ బౌండరీ ట్రై జంక్షన్ అని మనం అనుకోవాలి. విలేజ్ ట్రై జంక్షన్ పాయింట్ ఎలా ఉంటుంది? పెద్దగా చూపిస్తున్నానండి. ఇలా ట్రయాంగిల్లో ఉండి ఇలా డాటెడ్ ఉంటుంది. నేను ఈ స్టోన్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో దీని ఫోటో పెడతాను, ఎలా ఉంటుందో చూడండి. విలేజ్ బైజంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 పాయింట్స్, ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది, ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది. ఇది ట్రై జంక్షన్ అవుతుంది. ఇప్పుడు బైజంక్షన్ మనకు ఓన్లీ 2, ఇలా ఒక జంక్షన్ అండ్ ఇది ఒక జంక్షన్, 2 జంక్షన్స్ వచ్చిన దగ్గర ఇక్కడ ఈ దగ్గరలో ఒక స్టోన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టోన్ వచ్చేసి దాని గుర్తు ఎలా ఉంటుందంటే ఇలా 2 లైన్స్తోని మధ్యలో ఒక డాట్, ఇలా మనకి స్టోన్ అనేది ఉంటుంది. స్టోన్ పైన గుర్తు అనేది ఉంటుంది. అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి, ఈ స్టోన్ డైమెన్షన్ వచ్చేసి 9 ఇంచ్ ఇంటూ 9 ఇంచ్. అండ్ దీని విలేజ్ ట్రైజంక్షన్ వచ్చేసి 9 ఇంచ్ ఇంటూ 9 ఇంచ్. సేమ్ 2. ఇవి 2 తెలంగాణలో యూజ్ చేస్తారు ఎక్కువ. ఈ స్టోన్స్ని తెలంగాణలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి చెప్పే కింద అవన్నీ ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి మరట్వాడ సిల్వర్ సిస్టమ్ అండ్ ఇది వచ్చేసి D&O, డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్. నేను ఇది ఇంకా నా ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ చేయలేదు. మరట్వాడ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఛానల్లో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఖండం బౌండరీ. ఖండం అంటే టేకాల వారిగా. ఇప్పుడు విలేజ్ని ఏం చేసాము, విలేజ్ బౌండరీలో డివైడ్ చేసుకొని ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్గా డివైడ్ చేసుకొని దాన్ని మనం ఖండం అని అంటాం. సర్వే చేసిన దాన్ని ఖండం అని అంటాం. ఆ బౌండరీ జంక్షన్ ఎలా ఉంటుంది? ఇలా ఒక స్క్వేర్లో ఉండి సర్కిల్ అన్ని ఎడ్జెస్కి టచ్ అయ్యేలాగా ఇలా ఉంటుంది. ఇవన్నీ స్టోన్స్ పైన చెక్కి ఉంటాయి. స్టోన్స్ పైన ఈ గుర్తుల్ని చెక్కి పెట్టడం జరుగుతుంది గ్రానైట్ స్టోన్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ జంక్షన్ అంటే ఇప్పుడు ఇది ఫీల్డ్, ఇదంతా ఫీల్డ్. సపోజ్ ఇప్పుడు ఇదంతా ఫీల్డ్ ఉంది, ఇది ఫీల్డ్. ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ దగ్గర జస్ట్ నార్మల్గా ఒక స్టోన్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. వేరే కలర్ యూస్ చేస్తారు. ఈ జంక్షన్ దగ్గర నార్మల్గా ఇలా స్టోన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ స్టోన్ వచ్చేసి ఫీల్డ్ ట్రై జంక్షన్.
సింపుల్గా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంసీ బౌండరీ. ఎంసీ అంటే మైనర్ సర్క్యూట్ బౌండరీ. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, స్టోన్ పైన ఇలా ఉంటుంది. అక్కడ స్టోన్ పైన మనకి ఇలా ఉంది అంటే ఇప్పుడు ఇదంతా బౌండరీ అనుకుందాం. సపోజ్ ఈ బౌండరీ చుట్టుపక్కల మొత్తం స్టోన్స్ పైన కనుక ఈ సింబల్ ఉంటే ఇదంతా మైనర్ సర్క్యూట్ అని అంటాం. ఇగో ఇక్కడ ఇదొక స్టోన్, ఇక్కడ ఒక స్టోన్. ఈ స్టోన్స్ అన్నిటిపైన, అన్నిటి స్టోన్స్ పైన కనుక ఈ గుర్తు ఉంటే ఈ ఫీల్డ్ని మనం మైనర్ సర్క్యూట్ ఎంసీ ఫీల్డ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్ డివిజన్ స్టోన్. ఇది ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే ఉంటుంది ఈ సబ్ డివిజన్ లైన్ అనేది. ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ సబ్ డివిజన్ చేసి ఉంటే గవర్నమెంట్, ఆ సబ్ డివిజన్ లైన్కి వాళ్ళు ఇచ్చే స్టోన్ పైన సింబల్ ఏంటంటే ఎస్ లాగా ఉంటుంది. ఫీల్డ్ ట్రైజంక్షన్ సేమ్ ఇక్కడ వచ్చింది, ఇది కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫీల్డ్ ట్రైజంక్షన్ ఆన్ కాండం బౌండరీ. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ఫీల్డ్ ట్రైజంక్షన్. ఇది కూడా ఎంత ఫీల్డ్ కదా. ఈ ఫీల్డ్ ట్రైజంక్షన్ ఇక్కడ ఎక్కడైతే 3 ట్రైజంక్షన్లు 1 2 3 ఇలా కలుస్తున్నాయో ఆ పాయింట్ దగ్గర ఇది చూసుకుందాం అండి. ఇక్కడ ఇది చూడండి, ఇలా ఒక ఫీల్డ్ లైన్ వచ్చింది, ఇలా ఒక ఫీల్డ్ లైన్ వచ్చింది, ఇలా కూడా ఒక ఫీల్డ్ లైన్ వచ్చింది. ఈ ఫీల్డ్ లైన్కి మధ్యలో ఇచ్చేదాన్ని విలేజ్ ఫీల్డ్ ట్రైజంక్షన్ ఆన్ కాండం బౌండరీ. అది ఎలా ఉంటుందంటే సింబల్ జస్ట్ ఒక డాట్, ప్లమెట్ పాయింట్ లాగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ ట్రైజంక్షన్ ఆన్ విలేజ్ బౌండరీ. ఇది కాండం బౌండరీ అండ్ ఇది విలేజ్ బౌండరీ అండ్ కాండం బౌండరీ డిఫరెంట్. మనం దీన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని మనం కాండం అంటాం. పార్ట్స్గా డివైడ్ చేయకుండా ఇలానే ఉంటే దీన్ని మనం విలేజ్ బౌండరీ అంటాం. ఇప్పుడు ఈ విలేజ్ బౌండరీ ఏంటి? ఫీల్డ్ ట్రైజంక్షన్ ఆన్ విలేజ్ బౌండరీ. ఫీల్డ్ ట్రైజంక్షన్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది సేమ్. అప్పుడు ఇక్కడ ఆ స్టోన్ని ఈ సింబల్తోని దానిపైన రిప్రజెంటేట్ చేసి ఉంటుంది. ఫీల్డ్ ట్రైజంక్షన్ ఆన్ విలేజ్ బౌండరీ. ఇవన్నీ స్టోన్స్ పైన ఉండే గుర్తులు. మీకు కనుక ఇలాంటి స్టోన్స్ పైన ఉండే గుర్తులు మీకు ఎక్కడైనా కనిపిస్తే వాటిని ఫోటో తీసి మన టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో పెట్టండి. మిగతా వాళ్ళు కూడా అందరూ చూస్తారు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ విలేజ్ ట్రైజంక్షన్ స్టోన్ అయితే ఉంది. మ్యాక్సిమం ఇప్పుడుండే ఫీల్డ్స్కి ఇలాంటి స్టోన్స్ అయితే కనిపించడం లేదు. ఒకవేళ కనుక మీకు ఎవరికైనా కనిపిస్తే ఇలాంటి స్టోన్స్ గుర్తులు టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఫోటో పంపించండి, అందరూ చూస్తారు, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి స్టోన్స్ ఐడెంటిఫికేషన్. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.